సో ఒక్క టీజర్తోనే మొత్తానికి ఒక సంచలనం సృష్టించినట్టున్నారు మళ్ళా. అవునండి. అగధ అక్కడ ఒక్కసారి మొత్తం ట్రాక్ మార్చేశారు. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీకున్న ట్రాక్ రికార్డ్ కానీ, ఆ తర్వాత డైరెక్టర్గా మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, వీటన్నిటికీ ఆల్టుగెదర్ డిఫరెంట్గా ఒక హారర్ బ్యాక్డ్రాప్లో రావాలి అనుకోవడానికి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? అంటే ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది, నేను ఇచ్చిన టీజర్ బట్టి కొంచెం హారర్ బ్యాక్డ్రాప్ లానే అనిపిస్తుంది. బట్ దీంట్లో చాలా ఇంకొక 2-3 యాంగిల్స్ ఉన్నాయండి ఫిల్మ్లో. దెర్ ఈజ్ సంథింగ్ లైక్ డివైన్. ఓకే. డివైన్ ఫీలింగ్ ఉంది. తర్వాత మంచి ఎమోషనల్ ఫిల్మ్ యాక్చువల్గా. సాధారణంగా హారర్ని కామెడీ రెండు బాగా జెల్ అవుతాయి. సో నేను కామెడీ అనే పార్ట్ని తీసేసాను పక్కకి. ఓకే. అంటే ఇది దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ విచ్ షుడ్ బి టోల్డ్ వెరీ సీరియస్లీ. ఇది కామెడీగా చెప్తే కుదిరే కథ కాదు, ఇది చాలా ఎమోషనల్ కథ ఇది. సో ఆ ఎమోషన్స్ హారర్ ఫిల్మ్లో కుదరడం అనేది చాలా కష్టం. ఇందులో కుదిరింది దేవుడి దయ వల్ల. ప్లస్ ఆ భయం అనే అంశం ఒకటే మనకి యాక్చువల్గా చాలదండి. అంటే మనకి ఎంతసేపు భయపడతాం. ఓకే. 2 గంటల 20 నిమిషాల సినిమా అనుకోండి, అలా ప్రతి నిమిషం భయపడతా ఉంటే ఏం రాసి ఎంతసేపు కూర్చుంటాం అలాగా. దానికి తగ్గ మంచి మంచి ఎమోషన్స్, క్యారెక్టర్స్, తర్వాత మంచి మంచి క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ ఉండాలి అని అనుకుంటున్నానండి. సో అట్లా అనుకుని నేను ఈ సినిమా ఒక డిఫరెంట్ మోడ్లో నేను యాక్చువల్గా అయితే దేవి అనే ఫిలిం తీశాను, మీకు తెలిసిన విషయమే. దేవి సినిమాలో భక్తి పాట ఎక్కువ ఉంటుంది, కొన్ని అంశాలు హారర్కి సంబంధించిన ఉంటాయి. ఓకే. అది మేము హారర్ సినిమా అనేటట్టు మేము ఆ రోజుని మేము చెప్పలేదు. అది ఒక భక్తి ప్రధానాంశం అని చెప్పాం, కానీ హారర్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అంటే పోటాపోటీగా ఒక వార్ లాగా ఉంటుంది. సో అదే కైండ్ ఆఫ్ వార్ కొన్ని ఫిల్మ్స్లో, తర్వాత అరుంధతి లాంటి ఫిల్మ్స్లో కూడా ఆ కైండ్ ఆఫ్ వార్. సో ఇందులో కూడా ఒక ప్రాబ్లమ్ని భుజాన వేసుకున్న ఒక క్యారెక్టర్, అసలు ప్రాబ్లం ఏంటనేది. ఓకే. సో న్యాచురల్గా ఏంటంటే అప్పటి ట్రెండ్కి అవేమో దేవుడు వర్సెస్ దెయ్యం అలా. ఇప్పుడు కూడా ట్రెండ్ మారలేదండి అనుకుంటాం, కానీ చెప్పిన విధానం అంటే మొన్న మహావతార్ సినిమా ఏదో వచ్చింది, మహావతార్ నరసింహ మొత్తం భక్తే కదండి, అందులో ఉన్నదంతా భక్తే కదా. సో హౌ వి టెల్ ద స్టోరీ, మనం దాన్ని ఎలా చెప్పగలిగాము, ఎలాగా జనాన్ని కూర్చోబెట్టగలిగాం తప్ప అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు అనేది కాదండి. మనం తిండి ఇదే కదా తింటాం ఇప్పుడు. బట్ చెప్పే తీరు అంటే అప్పుడు రోజుల్లో ఎలా చెప్పాము, ఇప్పుడు రోజు ఎలా చెప్పాము అనే తీరే మనకి. బట్ ఈ ఫిలిం వరకు, అగధా ఫిలిం వరకు కొంచెం అల్ట్రా మోడర్న్ ట్రీట్మెంట్ ఇచ్చానండి నేను. ఓకే. వెరీ అల్ట్రా మోడర్న్. అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ని నా ఫిలిమ్స్లో ఉంటాయి సాధారణ ఎమోషన్స్. మ్యూజిక్ ఒకటే ఉండదు, బట్ టోటల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ టోటలీ బీ ఏ వెరీ వెరీ బిగ్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. దీనికి కావాలండి ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి అన్నిటితో పాటు మంచి రీ రికార్డింగ్ కావాలి, మంచి షార్ట్స్ బాగా తీయాలి, మంచి సీజీ కావాలి, చాలా పేషెన్స్ కావాలి మనకి ఫస్ట్. ఓకే. చాలా పేషెన్స్ కావాలి. నాకు దేవి సినిమా తీసినప్పుడు దాదాపు ఆ ఫిల్మ్ గ్రాఫిక్స్ అంటే ఏంటో నాకు తెలియదు. సో స్టార్ట్ చేసాం, అది మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళిపోయాం. కథ డిస్కస్ చేసుకుంటా షూటింగ్ చేసుకుంటా దాదాపు అప్పట్లో 26 నిమిషాలు. అంటే 26 నిమిషాలు అప్పుడు రెండర్ అయ్యి మొత్తం చేసి సీజీ చేయడానికి సాంకేతికంగా అంత డెవలప్. అప్పుడు ఆ రోజులు మేము బాంబేలో చేయించాం. అప్పుడు కూడా చిన్న సినిమా అయినా ఆ రోజు నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి దాన్ని చేసి ఎంత టైం పట్టినా కూడా మెల్లగా ఆ తర్వాత రిలీజ్ తీసుకొచ్చాం. తర్వాత వచ్చాం అది. ఇక తర్వాత అది హిస్టరీ. సో ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానానికి కానీ ఇప్పుడున్న ఇదికి సీజీ అనేది పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఎలాగ ఆ కథలో ఉన్న సీజీని, ఆ కథలో ఉన్న దాంట్లో ఇంతకుముందు ఎవరు చూపించని విధంగా ఏం చూపించగలం. ఇప్పుడు మీకు అరుంధతి లాంటి ఫిల్మ్లో మీకు మ్యాజికల్ మూమెంట్స్ ఉండవు, బట్ దేవిలో ఉంటాయి మ్యాజికల్ మూమెంట్స్. ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో ఒకడు బాణం వేస్తే అట్నుంచి ఇంకో బాణం వేయడం, దోస్ ఆర్ కాల్డ్ మ్యాజికల్ మూమెంట్స్. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఈ ఫిల్మ్లో ఉంటాయి, దేవిలో ఉంటాయి, మళ్ళీ ఇందులో ఉంటాయి.
నాకెందుకు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లాగా ఇష్టం. బట్ చాలా ఇయర్స్ పట్టింది ఆ సినిమా తీయడానికి. ఓకే. కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఆ కైండ్ నేను అన్నా, అది టోటల్గా భక్తి. ఇది టోటల్గా ఇప్పుడున్న జనరేషన్కి కూడా బాగా స్ట్రాంగ్గా అంటే 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 వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఉండే విధంగా చేసిన ట్రీట్మెంట్. అంటే దేవిలో భక్తి అనేది ఫ్రంట్ లైన్లో ఉంది, ఈ సినిమాకి వచ్చేసరికి భక్తి అనేది అండర్లైన్ ఓకే అండర్లైన్. ఓకే.